వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్కసిట్స్ అనమాట. అండ్ పర్కసిట్స్ ఎలా వాల్యూ చేస్తారు అనేది ఈరోజు ఏ టాపిక్ అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇప్పుడు ఎంప్లాయీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తే పర్కసిట్ ఎలా అంటే ఇది అలవెన్సెస్లో కాదనమాట, ట్రాన్స్పోర్ట్ గురించి పర్కసిట్స్లో అనమాట. పర్కసిట్స్లో ట్రాన్స్పోర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా వాల్యూ చేస్తారు అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో the facility provided by employer is taxable in the hands of employee on the following basis. సో ఈ ఫాలోయింగ్ బేసిస్లో ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు ఈ ఫాలోయింగ్ బేసిస్లో ట్యాక్సిబుల్ చేస్తారంట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ఏ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడో ఎంప్లాయీకి, ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తున్నాడో అది ఓన్ బిజినెస్ అనుకోండి. ఎంప్లాయర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అనేది ఎంప్లాయర్ ఓన్ చేస్తుంటే అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అంటే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ద అమౌంట్ ఛార్జ్డ్ ఫ్రమ్ పబ్లిక్ ఫర్ సచ్ ఫెసిలిటీస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీ. సో అందరు పబ్లిక్ దగ్గర ఎంతైతే అమౌంట్ ఛార్జ్ చేస్తారో అంతే అమౌంట్ ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు అంతే అమౌంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారనమాట. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఎంప్లాయర్ ఓన్ చేసేటప్పుడు, అంటే ఎంప్లాయర్కి ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉన్నప్పుడు ఎంప్లాయీకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాడు. సో అప్పుడు అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారు అంటే, యాక్చువల్గా మనం బయట పబ్లిక్కి ఎంతైతే ఛార్జ్ చేస్తామో అంతే అమౌంట్ ఎంప్లాయీకి కూడా ఛార్జ్ చేస్తాము. అండ్ ఇది ఎవరి హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది అంటే, ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది, నాట్ ఆల్ ఎంప్లాయీస్ అనమాట, ఇన్ ఎనీ అదర్ కేస్. సో ఇప్పుడు నెక్స్ట్ కేసు వచ్చేసి ఎంప్లాయర్కి బిజినెస్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లేదు, అయినా సరే ఎంప్లాయీకి బెనిఫిట్ ఇవ్వడం కోసం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది పర్కసిట్లా ప్రొవైడ్ చేశాడు అనుకోండి. అంటే ఓన్ బిజినెస్ కాకుండా ఫెసిలిటీ లేకపోయినా సరే వేరే అదర్ సోర్సెస్ యూస్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఎంప్లాయీకి ప్రొవైడ్ చేశాడు అనుకోండి. అప్పుడు ఎంతైతే యాక్చువల్ కాస్ట్ పే చేస్తాడో ఎంప్లాయర్ ఆ ఫెసిలిటీ కోసం, అంత ఫెసిలిటీ అనేది ట్యాక్సిబుల్ అవుతుంది. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయర్ ఫర్ సచ్ ఫెసిలిటీ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో ఓన్ బిజినెస్ కనుక, ఓన్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉంటే ఏమో ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సిబుల్. అలా కాకుండా అవి ఎనీ అదర్ కేస్ అంటే బిజినెస్ లేకపోయినా సరే ఎంప్లాయర్కి బెనిఫిట్ ఇవ్వడం కోసం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎంప్లాయీకి ఇవ్వటం కోసం ఎంప్లాయర్ కనుక ఏదైనా చేశాడనుకోండి, అప్పుడు ఎంతైతే యాక్చువల్ కాస్ట్ ఇంకర్ అవుతారో అంత కాస్ట్ వరకు మాత్రమే వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. అండ్ ఇది అందరి ఎంప్లాయీస్ హ్యాండ్స్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోట్ ఏమి ఇచ్చారు అంటే, in the case above, facilities provided to employees of railways and airlines, nothing shall be chargeable to tax. సో ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఎవరికి ఇస్తే, ఏ ఎంప్లాయీస్కి, రైల్వేస్లో కానీ ఎయిర్వేస్లో కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఇస్తే, ఇక్కడ గవర్నమెంటా ప్రైవేటా అని చెప్పలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీయా ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్పలేదు. ఏ ఎంప్లాయీ అయితే రైల్వేస్లో కానీ ఎయిర్వేస్లో అంటే విమానాలలో కానీ వర్క్ చేస్తుంటాడో అతనికి, ఆ ఎంప్లాయీకి నథింగ్ ఈజ్ ఛార్జబుల్, అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎనీ అమౌంట్ ఛార్జ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఫర్ సచ్ ఫెసిలిటీ షెల్ బి రెడ్యూస్ ఫ్రమ్ ద అబోవ్ వాల్యూ. అలా కాకుండా ఏదైనా అమౌంట్ కనుక ఎంప్లాయీ ఆల్రెడీ ఈ ఫెసిలిటీ కోసం ప్రొవైడ్ చేశాడు అనుకోండి, సో మనకు పర్కసిట్ ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వాల్యూలోంచి ఎంప్లాయీ ఎంతైతే పే చేశాడో అంత అమౌంట్ అనేది లెస్ చేస్తారు. రిమైనింగ్ ఎంత అమౌంట్ వస్తుందో అదే వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్వీనియన్స్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు ఎంప్లాయీ ఫర్ జర్నీ బిట్వీన్ ఆఫీస్ అండ్ రెసిడెన్సీస్ నాట్ ట్యాక్సిబుల్. సో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఆఫీస్ నుంచి రెసిడెన్స్కి ఇచ్చారనుకోండి, ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి కనుక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇచ్చారనుకోండి, అప్పుడు నథింగ్ ఈజ్ ట్యాక్సిబుల్, అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. నథింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ అంటే ఎగ్జాంప్టెడ్ పర్పసెస్లో ఇది వస్తుందన్నమాట. అంటే ఆఫీస్ పర్పస్కి కానీ, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి కానీ ఏదైనా కన్వీనియన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే
అది నాట్ ట్యాక్సిబుల్ అనమాట. ఇక నోట్స్లో ఏం చెప్పారు, రైల్వేస్ కింద కానీ ఎయిర్వేస్ కింద కానీ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఏం ట్యాక్సిబుల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏం చెప్పారు, ఎంత ఏదైనా అమౌంట్ ఈ ఫెసిలిటీ ఇచ్చేటప్పుడు ఎంప్లాయీ ముందుగానే పే చేసి ఉంటే ఆ ఫెసిలిటీ వాల్యూలోంచి ఎంప్లాయీ ఎంతైతే పే చేశాడో అంత అమౌంట్ లిస్ట్ చేస్తే బ్యాలెన్స్ వచ్చిన అమౌంటే వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్పసిట్ అనమాట. నెక్స్ట్ కన్వేయన్స్ ఫెసిలిటీ అనేది అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి మాత్రమే ఉంటే అది నాట్ ట్యాక్సిబుల్ పర్పసిట్ అనమాట, నాట్ ఏ ట్యాక్సిబుల్ పర్పసిట్. సో ఇది అనమాట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గురించి ఎంప్లాయీకి ఇస్తే ఇలా ట్యాక్సిబుల్ చేస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ పర్పసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఆర్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏం ఫెసిలిటీ ఇస్తున్నాడంటే, ఏం పర్పసిటీ ఇస్తున్నాడంటే లోన్ ఇస్తున్నాడనమాట. సో ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ లేని రుణాలు అని అంటారు కదా, అలాంటివి అనమాట. లోన్ ఇస్తున్నాడు, ఎంప్లాయీకి లోన్ ఇస్తున్నాడు ఇక్కడ. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అంటే లోన్ అసలు లేకుండా అయినా ఇస్తున్నాడు, అంటే ఇంట్రెస్ట్ లేకుండా అయినా లోన్ ఇస్తున్నాడు. అండ్ కన్సెషనల్ రేట్ అంటే ఉన్న రేట్ కంటే తక్కువ రేటు, మార్కెట్లో ఆ లోన్కి ఎంత రేట్ అయితే ఇవ్వాలో అంత రేట్ కంటే కూడా తక్కువ రేట్ అనేది ఇస్తున్నాడు అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆర్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఎలా వాల్యూ చేస్తారంటే, పర్పసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆర్ లోన్ ఎట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ద ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ బై ద ఎంప్లాయర్ ఆర్ ఎనీ పర్సన్ ఆన్ హిస్ బీఫ్. సో ఎంప్లాయర్ ఇవ్వచ్చు, కానీ ఎంప్లాయర్ కాకుండా వేరే పర్సన్ అపాయింట్ చేసి ఆ పర్సన్ ద్వారా అయినా ఈ లోన్ ఇప్పించవచ్చు. అంటే ఏదైనా థర్డ్ పార్టీ ఆర్ మీడియేటర్ ఇలాంటి వాళ్ళతో ఎంప్లాయీకి ఫెసిలిటీ ఇవ్వటం కోసం డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు, అలా కాకుండా వేరే అదర్ పర్సన్తో అయినా సరే ఇవ్వచ్చు అనమాట. ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ అనమాట. సో పర్పసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఆర్ లోన్ ఎట్ కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ద ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్. ఎంప్లాయర్కి ఇచ్చిన ఆర్ ఎంప్లాయర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినా సరే, అది ఎంప్లాయర్ ఇచ్చిన వేరే అదర్ పర్సన్స్తో ఇప్పించినా సరే లోన్ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ అనమాట. ఇఫ్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ లోన్ గివెన్ బై ద ఎంప్లాయర్ డస్ నాట్ ఎక్సీడ్ 20,000. మనకి ఎగ్జామ్టెడ్ పర్పసిట్స్లో క్యాష్ అనేది 20,000 లోపు ఇస్తే ఎగ్జామ్ట్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జామ్టెడ్ పర్పసిట్ క్యాష్ 20,000 లోపు ఇస్తే ఎగ్జామ్ట్ అని. సో ఈ లోన్ అమౌంట్ అనేది 20,000 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్సిబుల్, అలా కాకుండా 20,000 లోపే ఉంటే నథింగ్ ట్యాక్సిబుల్ అనమాట. ఎంప్లాయర్కి ఇచ్చినా ఎంప్లాయీకి ఇచ్చినా ఆర్ ఎంప్లాయీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినా సరే నథింగ్ ఈజ్ ట్యాక్సిబుల్ అనమాట. 20,000 లోపు ఉంటే, 20,000 దాటిందా అప్పుడు ట్యాక్సిబుల్ అనమాట. అప్పుడు దాన్ని పర్పసిట్గా వాల్యూ చేస్తారు. ద ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ సచ్ పర్పసిట్ షెల్ బి డిటర్మైన్డ్ యాజ్ పర్ రేట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ చార్జ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్ ఫర్ ద పర్పస్ అడ్వాన్స్డ్ బై ఇట్. సో ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ఈ పర్పసిట్కి ఎలా వాల్యూ చేస్తారు అంటే, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉంటుందంటే 1st ఏప్రిల్ అనమాట. సో ఎప్పుడైతే మనం లోన్ తీసుకున్నామో అప్పటి నుంచి 1st ఏప్రిల్ అనేది వచ్చిందాక, అంటే ప్రీవియస్ ఇయర్లో ఫస్ట్ డే వచ్చిందాక ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. అది ఎవరు ఛార్జ్ చేస్తారు అంటే, ఛార్జ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్ ఫర్ ద పర్పస్ అడ్వాన్స్డ్ బై ఇట్. ఏ పర్పస్కైనా తీసుకొని మనకి ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్లో, అంటే ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్, అంటే ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ అనమాట. ప్రతి ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/4/2014, 1/4/2019 ఇలా అనమాట. అంటే 1st ఏప్రిల్తో మనకి ప్రీవియస్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 31st మార్చ్ అలా ఎండ్ అవుతుంది అనమాట, ఇయర్ ఏదైనా అని. సో పర్పసిట్స్ అనేది 20,000, ఇక్కడ లోన్ అనేది 20,000 లోపు ఇస్తే ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సిబుల్ కాదనమాట. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 20,000 దాటితే నథింగ్ ట్యాక్సిబుల్ అనమాట. అది ఎంప్లాయీకి ఇచ్చినా ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినా సరే ఏమీ ట్యాక్సిబుల్ అవ్వదు అనమాట. అండ్ నెక్స్ట్ లోన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఎప్పుడైతే లోన్ తీసుకున్నామో అప్పటి నుంచి మన ఫస్ట్ డే ఆఫ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అండ్ ఎవరు ఛార్జ్ చేస్తారు ఈ ఇంట్రెస్ట్ అనేది, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఎవరు ఛార్జ్ చేస్తారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతైతే లోన్ తీసుకున్నారో అంతవరకు ఛార్జ్ చేస్తారనమాట. నెక్స్ట్ నోట్స్ ఇచ్చారనమాట. నోట్స్లో ఏముంది,
మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్. సో మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్. సో అవుట్స్టాండింగ్ అంతా ఇంకా ఇవ్వలేదన్నమాట. మనకి ఎంతైతే లోన్ ఇచ్చారో ఆ లోన్ ఇవ్వాల్సిన లోన్ ఇంకా ఇవ్వలేదు. సో మొత్తం టోటల్ లోన్ ఎంత అవుట్స్టాండింగ్ ఉంది. సో నెల చివరికి వచ్చేసరికి మనకి లోన్ ఎంత కట్టాల్సి ఉంది. మనం మంత్లీ ఈఎంఐస్ కడుతుంటాం కదా, అంటే మన హౌసింగ్ లోన్ అవ్వచ్చు, ఏ లోన్ అయినా అవ్వచ్చు, మంత్లీ కడుతుంటాం. అలా కట్టేటప్పుడు ప్రతి మంత్ ఎంత ఇవ్వాలి, మంత్లీ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి, అంటే పర్ మంత్ ఎంత కట్టాలి అని అనమాట. మంత్లీ బ్యాలెన్స్ అంటే మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్. ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మంత్లీ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ మీన్స్ ద అగ్రిగేట్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఫర్ ఈచ్ లోన్ యాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ఈచ్ మంత్. సో లోన్ అనేది మంత్లీ మీద కడుతున్నారు, అండ్ ఎంతైతే లోన్ నెలకి కట్టాలో అంత మంత్లీ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ మంత్లో లాస్ట్ రోజు ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ రోజు ఎంతైతే కట్టాల్సి ఉంటుందో అంత అమౌంట్ అనేది మనం లోన్ కట్టాలన్నమాట. దాన్ని మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అంటాం. అంటే ఏం లేదండి, లోన్ అనేది మంత్లీ కట్టాలి. మంత్లీ ఎంతైతే కట్టాల్సి ఉంటుందో అంత దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలన్నమాట. దాన్నే మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అంటాం. సో అంటే పర్ మంత్ ఎండింగ్లో ఎంతైతే లోన్ కట్టాలో దాని మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్నే మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అంటాం. నెక్స్ట్ లోన్ అనేది మెడికల్ ట్రీట్మెంట్ కోసం తీసుకున్నాం. సో లోన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. ఇక్కడ ఏంటంటే నథింగ్ ఈజ్ ట్యాక్స్బుల్. సో ఇక్కడ ఏంటంటే నా మెడికల్ ట్రీట్మెంట్ కోసం లోన్ అయితే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నథింగ్ ఈజ్ ట్యాక్స్బుల్. అంటే ఏది ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ లోన్ ఈస్ గివెన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిసీజ్ స్పెసిఫైడ్ ఇన్ రూల్ 3A. సో మనకేం చెప్పారు? మెడికల్ ట్రీట్మెంట్ కోసం లోన్ తీసుకుంటే ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు, నథింగ్ ట్యాక్స్బుల్ అన్నారు. కానీ అది దానికి ఒక కండిషన్ ఇచ్చారు. మీకు ట్యాక్సిబిలిటీ అవసరం లేదనుకోండి, రూల్ 3Aలో ఏ డిసీజెస్ స్పెసిఫై చేశారో ఆ డిసీజెస్లో మాత్రమే మనకు మెడికల్ ట్రీట్మెంట్ అవైల్ చేసుకుంటే నథింగ్ ట్యాక్సిబుల్. అలా కాకుండా ఏ డిసీజ్కైనా సరే మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ట్యాక్సిబుల్ అవుతుంది. అలా కాకుండా రూల్ 3Aలో కొన్ని డిసీజెస్ స్పెసిఫై చేశారనమాట మనకి. ఆ డిసీజెస్ వస్తే ఆ డిసీజెస్ కోసం మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నథింగ్ ట్యాక్సిబుల్ అనమాట. ఇక్కడ ఏంటంటే లోన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, మనం మెడికల్ ట్రీట్మెంట్ కోసం లోన్ తీసుకున్నాం. సో ఆ లోన్ అనేది మన రూల్ 3Aలో ఏ డిసీజెస్ అయితే స్పెసిఫై చేశారో ఆ డిసీజెస్ వచ్చినందువల్ల మాత్రమే మనం మెడికల్ ట్రీట్మెంట్ కోసం లోన్ తీసుకున్నాం. ఆ డిసీజ్ వచ్చినందువల్ల మన దగ్గర మనీ లేకపోవటం వల్ల మనం అనేది లోన్ తీసుకున్నాం. సో ఈ డిసీజ్ అనేది రూల్ 3Aలో ఉంది, అప్పుడు మనం ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనం వేరే అదర్ డిసీజెస్, ఫీవర్ ఇలాంటి డిసీజెస్, ఇప్పుడు ప్రస్తుతం అయితే కోవిడ్ అనుకోండి, ఇలాంటి డిసీజెస్కి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం, అవి రూల్ 3 క్లాస్ ఏలో లేదు, రూల్ 3Aలో లేదు ఆ డిసీజ్ అనేది. సో అప్పుడు ఎంతైతే మనం లోన్ తీసుకున్నామో అంత లోన్లో మనం ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పుడు ట్యాక్సిబిలిటీ ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ అయితే కడుతున్నామో అంత ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సిబుల్. నెక్స్ట్ కన్సెషనల్ ఇంట్రెస్ట్. సో కన్సెషనల్ ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే ఉంటుందో అంతకంటే మనం తక్కువ వాల్యూ ఇస్తున్నాం, మన ఎంప్లాయీయే కదా. ఏదైనా బెనిఫిట్ చేయాలి అని చెప్పి 10% తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ 5% తీసుకుంటున్నాం. అలా కాకుండా 20 తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ 15 తీసుకున్నాం, అంటే మనం తగ్గించి తీసుకుంటున్నాం అనమాట. అంటే ఎంతైతే ఇవ్వాలో యాక్చువల్గా అంత ఇవ్వకుండా మనం బెనిఫిట్ ఇవ్వాలని తక్కువ ఇస్తున్నాం, కన్సెషనల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం ఆ లోన్కి. సో అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎనీ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ద ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఫర్ సచ్ లోన్ షాల్ బీ రెడ్యూస్ ఫ్రమ్ ద అబోవ్ కంప్యూటర్ వాల్యూస్. సో మనం ఏదైతే లోన్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసామో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్లోంచి ఎంప్లాయీ ఎంతైతే యాక్చువల్గా పే చేశాడో అంత అమౌంట్ అనేది మనం లెస్ చేయాలి. బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో అది అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ అనమాట. అది నెక్స్ట్ మంత్లో యాడ్ అవుతుంది. సో ఈ మంత్లో కట్టాల్సింది ఇంట్రెస్ట్ సహా కట్టాము. సో టోటల్ బ్యాలెన్స్లోంచి ఈ మంత్ ఎంతైతే ఎంప్లాయీ కట్టాడో అదే అమౌంట్ రెడ్యూస్ చేస్తాము. ఎంతైతే బ్యాలెన్స్ వస్తుందో అది నెక్స్ట్ మంత్కి అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అవుతుంది. దాని మీద పే చేయాల్సిన ఇంట్రెస్టే
మ్యాక్సిమం అవుట్స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అండ్ ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ బై ద ఎంప్లాయర్ ఈజ్ హయ్యర్ దాన్ ద అబోవ్ రేట్, అంటే మనం ఇప్పుడు మనకి ఎంప్లాయర్ ఉన్నదానికంటే ఎక్కువ రేట్ ఇచ్చాడు అనుకోండి, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దెన్ ద అబోవ్ రేట్ నథింగ్ ఈజ్ ట్యాక్స్బుల్ యాజ్ పర్కసిట్స్. ఇక్కడ ఏం చెప్పారు, కన్సెషనల్ రేట్ అంటే ఉన్న రేటు కంటే తక్కువ రేట్ ఇస్తే అప్పుడు మనకి పర్కసిట్ అవుతుంది. అలా కాకుండా ఉన్న రేట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పర్కసిట్ అవ్వదు, అప్పుడు ట్యాక్స్బుల్ అవ్వదు, నథింగ్ ఈజ్ ట్యాక్స్బుల్. సో ఇప్పుడు ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ చార్జ్డ్ బై ద ఎంప్లాయర్ ఈజ్ హయ్యర్ దాన్ ద అబోవ్ రేట్, అంటే యాక్చువల్గా ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ రేట్ ఉంది, సో అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మనకి కన్సెషనల్ రేట్ అయితే ఏమో ట్యాక్సిబుల్ అన్నారు, అంటే 10% ఉన్నదాన్ని తక్కువ పర్సెంట్ ఇచ్చారనుకోండి, 8%, 5% అలా, అప్పుడు కన్సెషనల్ రేట్కి ఇచ్చినట్టు. కన్సెషనల్ రేట్కి ఇవ్వకుండా ఇంక్రీజ్డ్ రేట్ అంటే ఎక్కువ రేట్కి ఇచ్చాడు, యాక్చువల్గా ఎంతైతే రేట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ రేట్ ఇచ్చాడు, అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది పర్కసిటే కాదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు, అమౌంట్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ షాల్ బీ క్యాలిక్యులేటెడ్. సో ఏ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలన్నారు. సో ఇఫ్ లోన్ అమౌంట్ ఈస్ మోర్ దాన్ 20,000, ఇంట్రెస్ట్ షాల్ బీ లివిడ్ ఆన్ టోటల్ లోన్ అమౌంట్ రాదర్ దాన్ ఎక్సెస్ అమౌంట్. సో మనకైతే పర్కసిట్స్లో 20,000 వరకు అయితే ఎగ్జామ్టెడ్ పర్కసిట్, క్యాష్ 20,000 లోపిస్తే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని చెప్పారు, అంటే ట్యాక్స్బుల్ అవ్వదని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు, 20,000 దాటింది, లోన్ అమౌంట్ ఎక్సీడ్స్ ఎగ్జామ్టెడ్ లిమిట్ అనమాట. సో 25,000 అయింది మన లోన్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ మొత్తం కలిపి, అప్పుడేంటి 20,000 వరకు ఎగ్జామ్ట్ కదా, నేను 20,000 వరకు కట్టను, 5,000 వరకే పర్కసిట్ కడతాను, పర్కసిట్ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ కడతాను అని చెప్పన్నారు అనుకోండి. అలా కాదు, ఇక్కడ ఇంట్రెస్ట్లో అయితే 20,000 దాటినా సరే టోటల్ 20,000 దాటింది అనుకోండి, టోటల్ అమౌంట్ మీద పే చేయాలి, మీది 25,000 అయింది కాబట్టి మొత్తం టోటల్ 25,000 మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని 20,000 వరకు ఎగ్జామ్ట్ ఉంది, రిమైనింగ్ 5,000 కడతానంటే కుదరదు. సో ఇఫ్ లోన్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ 20,000, ఇంట్రెస్ట్ షాల్ బి లివిడ్ ఆన్ టోటల్ అమౌంట్. సో 20,000 కంటే ఎక్కువ ఉందనుకోండి లోన్ అమౌంట్, టోటల్ అమౌంట్ మీద మనం ఇంట్రెస్ట్ వేయాలి, అలా కాకుండా ఎక్సెస్ అమౌంట్లోనే వేస్తాము ఇంట్రెస్ట్ అంటే కుదరదు. ఇది అన్నమాట ఇక్కడ నోట్స్లో మనకి ఇచ్చింది. నెక్స్ట్ లోన్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్ టేకెన్ ఎర్లియర్. సో మనకి ట్రీట్మెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్, మనం ఎప్పుడో తీసుకున్న లోను అవుట్ స్టాండింగ్ అనమాట, అది ఇప్పుడు రీపే చేశారు. ట్రీట్మెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లోన్ టేకెన్ ఎర్లియర్ అంటే ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్న లోన్కి ఇప్పుడు వాల్యూ వేశారనమాట. అవుట్ స్టాండింగ్ ఎప్పుడో కట్టాల్సిన లోన్కి ఇప్పుడు వాల్యూ వేశారు. అది ట్రీట్మెంట్ ఎలాగా అంటే ఇప్పుడు మనం ఏ ఇయర్ అయితే నడుస్తుందో ఆ ఇయర్లో కాకుండా ఇంతకుముందు ఎప్పుడో మనం లోన్ తీసుకుంటే దానికి ఇప్పుడు వాల్యుయేషన్ వేస్తున్నారనమాట అవుట్ స్టాండింగ్ లోను. అది ఎంత, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ బిఫోర్ ఇన్సర్షన్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ షాల్ ఆల్సో బీ ట్రీటెడ్ యాజ్ ట్యాక్సిబుల్ పర్కసిట్. సో ఈ ప్రొవిజన్ చెప్పకముందు కూడా తీసుకున్నారనుకోండి, మనకి ఈ ప్రొవిజన్ అయితే ఇప్పుడు చెప్తున్నారు, 2001 నుంచి చెప్తున్నారు. ఈ ప్రొవిజన్ అనేది సర్క్యులర్ నెంబర్ 15 క్లాస్ 20 2001 నుంచి చెప్తున్నారనమాట. ఈ సర్క్యులర్లో మనకి అప్పటి నుంచి మనకి ఇది వచ్చిందనమాట. అప్పుడెప్పుడో తీసుకున్న లోన్ కూడా ఇప్పుడు కట్టాలి ట్యాక్స్, దాన్ని కూడా పర్కసిట్ లాగా ట్రీట్ చేయాలని చెప్పి చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ బిఫోర్ ఇన్సర్షన్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ షాల్ ఆల్సో బీ ట్రీటెడ్ యాజ్ పర్కసిట్. సో దాన్ని కూడా పర్కసిట్ లాగే ట్రీట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది హాలిడేస్ గురించి అనమాట. ట్రావెలింగ్ ఆర్ టూరింగ్ ఆర్ హాలిడే హోమ్ ఎక్స్పెండిచర్ ఆన్ హాలిడే. సో మనకి ఏదైనా హాలిడే వచ్చిందంటే మనకి సెలవు వచ్చిందనమాట. ఇది రూల్ 3 క్లాస్ 7 సబ్ క్లాస్ 2లో చెప్తున్నారు. సో మనం ట్రావెల్ చేస్తున్నాం ఆర్ ఏదైనా టూర్ వేసుకున్నాం, హాలిడే వచ్చింది కదా, వీకెండ్ వచ్చింది కదా, ఆర్ ఇప్పుడు స్పెషల్ అకేషన్ మీద హాలిడే వచ్చిందని చెప్పి ఏదైనా టూర్ వేసుకున్నారు. అలా కాకుండా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఏదైనా ట్రావెల్ చేద్దామని చెప్పి ట్రావెలింగ్ పెట్టుకున్నారు. అలా కాకుండా ఏదైనా హాలిడే మీద మనం ఏదైనా ఎక్స్పెన్స్ పెట్టామనుకోండి, ఎక్స్పెన్స్ క్రియేట్ చేసామనుకోండి, అప్పుడు హాలిడే హోమ్ ఎక్స్పెండిచర్ అంట. సో
valuation of perquisite in respect of traveling, touring, holiday home, or any other expenditure paid for or borne or reimbursed by the employer for any holiday availed by the employee. సో ఇక్కడేంటి, నా ఖర్చు నేను పెట్టుకున్నాను, నాకు హాలిడే ఇచ్చారు, నేను టూర్కి వెళ్ళాను ఆర్ ఏదైనా ట్రావెల్ చేశాను, లేకపోతే ఏదైనా హాలిడే వల్ల ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాను ఇంట్లో ఉన్నవన్నీ. సో నేను పే చేయాల్సిన అమౌంట్ నాకు నా ఎంప్లాయర్ ఇస్తున్నాడు. సో ఇది కూడా ఒక పర్కసిట్టే. సో నేను పే చేస్తే అప్పుడు అది నార్మలే, అప్పుడు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నేను పే చేయట్లేదు, నేను పెట్టిన ఖర్చుకి నేను టూర్కి వెళ్ళినందుకు నాకు ఖర్చు అవుతుంది. అప్పుడు నా ఖర్చు నేనే కట్టకుండా నా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయర్ పే చేశాడనమాట. ఆర్ నేను ఆల్రెడీ పే చేసేసాను, నువ్వు ఇంత ఖర్చు పెట్టావు కదా అని చెప్పి మళ్ళీ నాకు నా నా అమౌంట్ నేను ఎంతైతే ఖర్చు పెట్టానో అంత అమౌంట్ రిటర్న్ ఇచ్చాడు. రీఇంబర్స్మెంట్ బై ద ఎంప్లాయర్ ఫర్ ఎనీ హాలిడే అవైల్డ్ బై ద ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ ఈస్ ట్యాక్స్బుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. సో ఇది అందరి ఎంప్లాయీస్ హ్యాండ్స్లో ట్యాక్స్బుల్ అవుతుంది. ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ లేదు. ఇక్కడ కేసెస్ చెప్తున్నారు. Where such facility is maintained by the employer and is not availed and it is not available uniformly to all employees. సో ఇక్కడ ఏంటి, ఈ హాలిడే ఫెసిలిటీ అనేది ఇచ్చారు, హాలిడే ఎక్స్పెండిచర్ రిటర్న్ ఇచ్చే ఫెసిలిటీ అనేది ఎంప్లాయర్ ఇచ్చాడు ఎంప్లాయీస్కి. సో ఈ ఫెసిలిటీ అనేది అందరు ఎంప్లాయీస్ కలిసి చేసుకోలేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నారు. ఇండివిజువల్గా ఎవరికి నచ్చిన ప్లేస్కి వాళ్ళకి వెళ్ళొచ్చారు. సో వెళ్ళొచ్చిన దానికి ఎంప్లాయర్ ఎంతో కొంత అమౌంట్ అనేది రీఇంబర్స్ చేశారనమాట ఫెసిలిటీ కింద. సో వేర్ సచ్ ఫెసిలిటీ ఈజ్ మెయింటైన్ బై ద ఎంప్లాయర్ అండ్ ఈజ్ నాట్ అవైల్డ్ యూనిఫామ్లీ టు ఆల్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయర్ అయితే ఈ ఫెసిలిటీ ఇచ్చాడు, కానీ అందరు ఎంప్లాయీస్కి ఒకే రకంగా ఇవ్వలేదు, యూనిఫామ్లీ టు ఆల్ ఎంప్లాయీస్. సో ఎలా ట్యాక్స్బుల్ చేస్తారంటే నోషనల్ కాస్ట్ ఆఫ్ సచ్ ఫెసిలిటీ, అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఇచ్చారు కదా అని చెప్పి ఎంత ట్యాక్స్బుల్ చేయాలంటే ఇక్కడ నోషనల్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంటే టోటల్గా అని అనమాట. నోషనల్ కాస్ట్ ఆఫ్ సచ్ ఫెసిలిటీ, ఇన్ అదర్ వర్డ్స్ ద వాల్యూ ఎట్ విచ్ సచ్ ఫెసిలిటీస్ ఆర్ ఆఫర్డ్ బై అదర్ ఏజెన్సీస్ టు పబ్లిక్. సో మామూలుగా అదర్ ఏజెన్సీస్ ట్రావెలింగ్ ఏజెన్సీస్, టూరింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. సో వాళ్ళు పబ్లిక్ ఎంతైతే యాక్చువల్గా ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో నోషనల్ కాస్ట్ అంటే అదనమాట. ద వాల్యూ అట్ విచ్ సచ్ ఫెసిలిటీస్ ఆర్ ఆఫర్డ్ బై అదర్ ఏజెన్సీస్ టు ద పబ్లిక్ అదర్ ఏజెన్సీస్ పబ్లిక్ ఎంతైతే ఈ ఫెసిలిటీకి వాల్యూ చేస్తుందో కాస్ట్ అనేది అంతే కాస్ట్ మనకు ట్యాక్స్బుల్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్, వేర్ ద ఎంప్లాయీ ఈజ్ అన్ అఫీషియల్ టూర్ and the expenses are incurred in respect of any member of his household accompanying him. The amount of expenditure so incurred for the accompanying member of his household. సో ఇక్కడ ఏంటి, వేర్ ద ఎంప్లాయీ ఈజ్ ఆన్ అఫీషియల్ టూర్. సెకండ్ పాయింట్లో ఎంప్లాయీ అఫీషియల్ టూర్ మీద వెళ్ళాడు అండ్ ఎక్స్పెన్సెస్ ఎవరు ఇంకర్ అయ్యారంటే ఎంప్లాయీ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ హౌస్ హోల్డ్ ఇంకర్ అయ్యారు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయీయే ఖర్చు పెట్టలేదు. నేను వెళ్ళాను అనుకోండి టూర్, నేను ఖర్చు పెట్టలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఖర్చు పెట్టారు. అండ్ నేను ఆఫీస్కి వెళ్ళగానే నా బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ నాకు రీఇంబర్స్ చేసేసారు ఈ హాలిడే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో, టూర్కి అవ్వని, ట్రావెలింగ్కి అవ్వని, దేనికైనా అవ్వని ఆ ఎక్స్పెండిచర్ అంతా నాకు రీఇంబర్స్ చేసేసారు. అప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ పర్కసిటీ ఎంత వాల్యూ చేస్తారు అంటే నా హౌస్ హోల్డ్ అంటే నా ఫ్యామిలీ మెంబర్ ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఎంతైతే అమౌంట్ ఖర్చు పెట్టిందో అంత అమౌంట్ ట్యాక్సిబుల్ యాజ్ వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిటీ అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సో ఇంకర్డ్ ఫర్ అకాంపైనింగ్ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్. సో నా ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో అంతైతే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ పర్కసిటీ లాగా వాల్యూ చేస్తారనమాట. సో ఇక్కడ నేను ఖర్చు పెట్టలేదు, ఈ పాయింట్లో నా ఫ్యామిలీ మెంబర్ ఖర్చు పెట్టారు. అండ్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో నా బాస్ నేను ఖర్చు పెట్టిన అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేసాడు, అంటే రీఇంబర్స్ చేశాడు. అప్పుడు రీఇంబర్స్ చేశాడు, అప్పుడు అది పర్కసిట్ అవుతుంది. నేను ఖర్చు పెట్టింది నాకు వాపస్ వచ్చింది అండ్ పర్కసిట్ అవుతుంది, బెనిఫిట్ ఇచ్చాడు, హాలిడే ఫెసిలిటీ ఇచ్చాడనమాట. ఎంతైతే ఖర్చు పెట్టినా అంత అమౌంట్ నాకు ఇచ్చేసేసాడు. సో ఆ బెనిఫిట్ అనేది
ఇచ్చాడు. అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతైతే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ వాల్యూని ట్యాక్సిబుల్ వాల్యూ అంటాం. దాన్ని పర్పసిటీకి ట్యాక్సిబుల్ చేస్తాం. నెక్స్ట్, వేరే ఎనీ అఫీషియల్ టూర్ ఈస్ ఎక్స్టెండెడ్ యాజ్ అన్ వెకేషన్. సో మనకి ఈ పాయింట్లు ఏం చెప్తున్నారు, మనం అఫీషియల్ టూర్ మీద వెళ్తున్నాం. అఫీషియల్ టూర్ మీద వెళ్తే ఎంప్లాయీకి ఇవ్వచ్చు, అప్పుడు ట్యాక్సిబుల్ అవ్వదు. అయితే ఏమైంది, మనకు అఫీషియల్ టూర్ అని ఇచ్చారు, మన ఆఫీస్ పర్పస్ మీద మనకి టూర్కి పంపించారు. సో అది ఎక్స్టెండ్ అయింది. అఫీషియల్ టూర్ కాస్త వెకేషన్ అయిపోయింది. మనం ఏదైనా ఫారిన్ వెళ్ళామనుకోండి, సపోజ్ మనం ఒక 10 days అని ఎక్స్పెక్ట్ చేసి మన అఫీషియల్ టూర్ మీద పంపించాం. కానీ అక్కడికి వెళ్ళి రిటర్న్ ఇండియాకి వచ్చేసరికి మనకి 1 month అయింది. సో ఇక్కడ ఈ హాలిడే అంటే అఫీషియల్ టూర్ ఏదైతే ఉందో ఆఫీస్ కోసం వెళ్ళాడు అఫీషియల్ టూర్ మీద, కానీ అది ఎలా అయింది, వెకేషన్ అయిపోయింది. సో వెకేషన్ మీద అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినట్టు ఉంది. సో అప్పుడు ఎలా వాల్యూ చేస్తారు? అండ్ వెళ్ళొచ్చాను, 1 month ఉండి వెళ్ళొచ్చేసాను, 1 month ఫారిన్ వెళ్ళొచ్చాను. అప్పుడు నాకు ఎంప్లాయర్ ఏమో రిటర్న్ ఇచ్చేసాడు, ఇదిగో అఫీషియల్ టూర్ మీద వెళ్ళావు కదా, నువ్వు ఖర్చు పెట్టిందంతా నేను నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు బెనిఫిట్ అవుతావు, నా కోసం నువ్వు ఫారిన్ వెళ్ళావు కదా అని చెప్పేసి ఆ అమౌంట్ ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు అంత అమౌంట్ ఎంప్లాయర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఎంత ట్యాక్స్ఫుల్ అవుతుంది అంటే, ద వాల్యూ విల్ బి లిమిటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు సచ్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ స్టే. సో ఇక్కడ ఏంటి, ఎంతైతే పీరియడ్ మనం 30 days 10 days అఫీషియల్ టూర్ ఉండిద్ది అనుకున్నా, మనకి ఎంతైతే పీరియడ్ ఎక్స్టెండ్ అయ్యింది 20 days ఎక్స్టెండ్ అయ్యి మనకి 1 month అయింది. సో ఎంతైతే ఎక్స్టెండెడ్ పీరియడ్ 20 days ఉంటుందో ఆ 20 days అమౌంట్ అనేది మనకు ఫుల్ అమౌంట్ ఇచ్చేసాడు. నేను ఎంతైతే ఖర్చు పెట్టానో ఆ 1 month అమౌంట్ ఎంప్లాయీకి ఇచ్చాడు. సో మనకి ఎంతైతే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లో ఎంతైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యాడో అంత ఎక్స్టెండెడ్ పీరియడ్ అంటే ఈ 20 days ఎక్సెస్ మనం ఉన్నాం, 20 days ఎక్కువ ఉన్నాం ఫారిన్లో. 10 days ఉండాల్సింది మనం 30 days ఉన్నాం, 20 days ఎక్కువ ఉన్నాం. ఈ 20 daysకి ఎంతైతే ఎక్స్పెండిచర్ ఎక్స్టెండెడ్ పీరియడ్కి ఉంటుందో ఆ ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు మనం సపరేట్ చేస్తాం అనమాట, ప్రపోర్షనేట్గా ఎంప్లాయర్ ఇచ్చిన అమౌంట్లో అంతవరకు అంత వాల్యూని ట్రీటెడ్ యాజ్ వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్పసిటీ. నెక్స్ట్, ఇన్ ఎనీ అదర్ కేస్ మనకైతే 3 cases చెప్పారు. ఫెసిలిటీ అనేది ఎంప్లాయీకి ఇచ్చాడు, అండ్ అందరి ఎంప్లాయీస్కి సమానంగా ఇవ్వకుండా యూనిఫామ్లీ ఇచ్చాడు, అప్పుడు నోషనల్ కాస్ట్ అనేది ట్యాక్సిబుల్ చేస్తామన్నాం. అలా కాకుండా అఫీషియల్ టూర్ కోసమనే ఎంప్లాయీని పంపించారు, కానీ ఎక్స్పెన్సెస్ ఏమో ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హౌస్ హోల్డ్ మెంబర్స్ పెట్టారు. అప్పుడు ఎంతైతే హౌస్ హోల్డ్ మెంబర్స్ ఎంతైతే ఎక్స్పెండిచర్ పెట్టారో అంతది ట్యాక్సిబుల్ అన్న. నెక్స్ట్ టైం అఫీషియల్ టూర్ కానీ పంపిస్తే ఎక్స్టెండెడ్ అదేమో వెకేషన్ అయిపోయింది, ఎక్కువ రోజులు ఉండేసేసరికి అక్కడ వెకేషన్ లాగా అయిపోయింది. సో ఖర్చు పెట్టిన అమౌంట్ అంతా రిటర్న్ ఇచ్చేసారు, రీయింబర్స్ ఇచ్చేసారు. అప్పుడు ఎంతైతే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆ ఎక్స్ట్రా ఎంతైతే ఉన్నారో అంతవరకు ద వాల్యూ విల్ బి లిమిటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు సచ్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. సో ఇక్కడ పర్పసిటీ వాల్యూ ఎంతైతే ఎక్స్టెండెడ్ పీరియడ్కి ఉంటుందో అంతవరకు మాత్రమే మనం వాల్యూస్ చేస్తాం. అలా కాకుండా ఇన్ ఎనీ అదర్ కేసు మనకైతే 3 cases చెప్పారు. మన హాలిడేస్లో రకరకాల పనులు చేస్తుంటాం, ఈ 3 పనులే చేయం కదా. సో ఇన్ ఎనీ అదర్ కేస్ అమౌంట్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్, ఎంతైతే అమౌంట్ ఎంప్లాయర్ ఇంకర్డ్ అవుతాడో అంత అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ యాజ్ పర్పసిటీ అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి నోట్స్ ఇచ్చారనమాట. ఎనీ అమౌంట్ చార్జ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ షెల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ద అబోవ్ డిటర్మైన్డ్ వాల్యూ. ద అబోవ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్. సో ఇక్కడ ఏదైనా ఎనీ అమౌంట్ చార్జ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ షాల్ బి రెడ్యూస్ ఫ్రమ్ అబోవ్ డిటర్మైన్ వాల్యూ. మనం ఇక్కడ పర్పసిట్ వాల్యూ అనేది కొంత డిటర్మైన్ చేసాం. ఎక్స్టెండెడ్ పీరియడ్కి అయితే ఇంత ఉంది, మనం టోటల్ ఇంత ఇచ్చాము, ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎంత ఉంది. సో ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు మనకి ట్యాక్సిబుల్, రిమైనింగ్ ఉండేది అది మన నాట్ ట్యాక్సిబుల్, ఎందుకంటే అఫీషియల్ పర్పస్ మీద వెళ్ళారు. అలా కాకుండా ఆల్రెడీ ఎంప్లాయీ కొంత అమౌంట్ అనేది ఎంప్లాయర్కి ఇచ్చేసాడు. సో ఎంతైతే ఎంప్లాయీకి ఛార్జ్ చేశారో ఆ ఛార్జ్ చేసిన అమౌంట్ టోటల్ పర్క్విజిట్ వాల్యూలోంచి లెస్ చేస్తారు. అప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో ఆ బ్యాలెన్స్ అనేది ట్యాక్సిబుల్ పర్క్విజిట్స్. నెక్స్ట్, అబోవ్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్. అండ్ ఏంటి, ఇక్కడ మనం హాలిడే కోసం వెళ్ళాం, లీవ్ మీద కాదు.
సో లీవ్ ట్రావెల్ కన్సెషన్కి ఈ రూల్ అప్లై అవ్వదు. అంటే ఈ ప్రొవిజన్స్ ఏవైతే చెప్పారో ఆ ప్రొవిజన్స్ లీవ్ ట్రావెల్ కన్సెషన్కి అప్లై కావు. అండ్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ పర్క్విసిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్రీ మీల్స్. సో మన ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉంటున్నారనమాట. వాళ్ళు రిమోట్ ఏరియాలో ఉంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ రెసిడెన్స్ వాళ్ళ ఆఫీసు చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. రెసిడెన్స్ నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి ఎక్కువ డిస్టెన్స్ ఉంది. సో ట్రావెల్ చేయడానికి టైం పడుతుందని చెప్పి ఏం చేశారు, మీల్స్ ఫెసిలిటీ ఎంప్లాయీకి ఇచ్చేసేసాడు. అంటే ఆఫీస్లో లంచ్ టైంలో ఈ మధ్యలో బ్రేక్స్ ఇస్తుంటారు కదా, టీ బ్రేక్, టిఫిన్ బ్రేక్, ఇలాంటి బ్రేక్స్ ఇస్తుంటారు కదా. సో ఇక్కడ మీల్స్ అనేది ఎంప్లాయీకి ప్రొవైడ్ చేశారు. ఇది దేనిలో చెప్తున్నారంటే రూల్ 3 క్లాస్ 7 సబ్ క్లాస్ 3 అనమాట. సో ఇది మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.